రైట్గా అమలు చేయలేని హామీలతో ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై విమర్శలు గుప్పించారు. అందరూ దేవుళ్లపై ఒట్టేసి మాట తప్పిన ప్రభుత్వంగా అభివర్ణించారు. అత్యుత్సాహంతో 6 గ్యారెంటీలు, ఇష్టం వచ్చిన గ్యారెంటీలలో హామీలు, డిక్లరేషన్లు, 420 హామీలు ఇవ్వడం అనేది మనందరికీ తెలిసిన విషయం. అంటే ప్రభుత్వం వస్తుందని అనుకోలేదన్న, అందుకోసమే ఓళ్ళు కనిపిస్తాను. అమ్మవారిలో ఒట్లు పెట్టుకొని ఎక్కడ పోతే అక్కడ అమ్మవారి మీద ఒట్టు, హిందూ దేవతల మీద ఒట్టు పెట్టుకొని గెలిచిండ్రు. ఎందుకంటున్నా అంటే మొదటి సంవత్సరము సోనియమ్మ దినం రోజునే మేము రుణమాఫీ చేస్తాం, 100 రోజుల్లో అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి. ఇక అర్బన్ నియోజకవర్గానికి ఈ 2 సంవత్సరాలు, మొదటి సంవత్సరం ఏం రాకున్నా కానీ మొత్తం ఓవరాల్గా 2 ఇయర్స్లో 130 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది.